పార్లమెంట్ ఎన్నికలపై కమలం పార్టీ దృష్టి సారించింది. ఈ నెల 7, 8న తెలంగాణ బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం జరగనుంది. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. సమావేశానికి బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ ఇతర ముఖ్య నేతలతో భేటీ కానుంది రాష్ట్ర అధినాయకత్వం. పార్టీ బలోపేతం, మెజార్టీ పార్లమెంట్ స్థానాలకు గెలిపే లక్ష్యంగా భేటీ కానున్నారు. ఇక సంస్థాగత మార్పులు, చేర్పులపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజురెడ్డి లైవ్ లో అందిస్తారు. రాజురెడ్డి. శిల్ప బీజేపీ పార్లమెంటు ఎన్నికలపైన దృష్టి సారించింది. అత్యధిక సీట్లు తెలంగాణలో సాధించాలనేది కూడా బీజేపీ అందుకు సన్నద్ధమవుతుంది. మెజార్టీ స్థానాలు అంటే 17 పార్లమెంటు స్థానాల్లో మెజార్టీ స్థానాలను దక్కించుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు చేశామో అలాంటి పొరపాట్లకు తావు లేకుండా బీజేపీ ముందడుగు వేస్తుంది. అందులో భాగంగానే ఈ నెల 7వ తేదీ 8వ తేదీన ఆ బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశము ఏర్పాటు చేయబోతుంది. ఈ యొక్క సమావేశానికి సునీల్ బన్సాల్, తరుణ్ చుగ్, అదేవిధంగా కిషన్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలంతా కూడా పాల్గొంటారు. అసలు ఆ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ రకంగా ముందుకెళ్లాలి, ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలో ఈ యొక్క సమావేశంలో చర్చించనున్నారు. ఎందుకంటే పార్లమెంటు ఎన్నికల్లో ఏ సీట్ను కూడా వదులుకోవడానికి బీజేపీ సిద్ధంగా లేదు. ఎందుకంటే అమిత్ షా వచ్చి ఇప్పటికే ఆ పార్లమెంట్ ఎన్నికలపైన దిశానిర్దేశం చేసి వెళ్లారు. అదేవిధంగా మోడీ ప్రభుత్వం ఇది 10 సంవత్సరాల్లో ఏం చేసిందో పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కూడా సిద్ధమవుతుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క సమావేశంలో పార్లమెంటు ఎన్నికల వైజ్ అంటే నియోజకవర్గ స్థాయిలో ఎవరెవరిని ఇన్ఛార్జీలు పెట్టాలి, ఎన్నికల కమిటీలు ఏ రకంగా వేయాలి, ఎన్నికల కమిటీలో ఎవరికి అవకాశం కల్పించాలి, ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి, ఆ ఎన్డీఏ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల్లోకి ఏ రకంగా తీసుకెళ్లాలి అంశంపైన చర్చించే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. బీజేపీలో మార్పులు చేర్పులు అయ్యే అవకాశాలు ఉంటాయి. జిల్లా అధ్యక్షులను కొంతమందిని మారుస్తారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సరిగ్గా పనిచేయనటువంటి వాళ్ళ జిల్లా అధ్యక్షులను గుర్తించాము, వారందరినీ కూడా ఖచ్చితంగా మారుస్తారనే ప్రచారం జరుగుతుంది. అయితే ఇదే అంశంపైన కూడా ఈ యొక్క సమావేశంలో చర్చించే అవకాశాలు కనబడుతున్నాయి. ఎవరైతే జిల్లా అధ్యక్షులు అసెంబ్లీ ఎన్నికల్లో తమ పర్ఫార్మెన్స్ ను సరిగా కనబరచలేదో, ఎవరైతే సరిగ్గా పనిచేయలేదో వాళ్ళందరిపైన ఒక పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ఒక రిపోర్ట్ వచ్చింది. ఎవరైతే సరిగా పనిచేయలేదో అసెంబ్లీ ఎన్నికల్లో, ఎవరైతే పార్టీలో ఉంటూ జిల్లా అధ్యక్ష పదవి అనుభవిస్తూ కూడా పార్టీకి సహకరించలేదో వాళ్ళంతా లిస్ట్ కూడా బీజేపీ దగ్గర ఉంది. వారందరినీ పైన వేటు వేసే అవకాశాలు కనబడుతున్నాయి. దాదాపు 15 నుంచి 20 జిల్లా అధ్యక్షులను మార్చే అవకాశాలు ఉన్నాయన్నట్టు కూడా పార్టీలో చర్చ జరుగుతుంది. ఇదే అంశం పైన కూడా ఆ రోజు మీటింగ్ లో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు మాత్రం కనబడుతున్నాయి. అంతేకాకుండా పెద్ద ఎత్తున ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో కొంతమందికి అభ్యర్థులకు సహకరించలేదు, పార్టీలో ఉంటూ పార్టీకే వెన్నుపోటు పొడిచిన వారిపైన కొంతమంది పైన నేతలపైన ఫిర్యాదులు వచ్చాయి. ఆ ఫిర్యాదులపైన కూడా క్రమశిక్షణ సంఘం కమిటీ భేటీ అయింది. ఆ యొక్క కమిటీ కూడా ఒక రిపోర్ట్ కూడా రాష్ట్ర నాయకత్వానికి ఇచ్చింది. ఆ రిపోర్ట్ పైన కూడా చర్చించి ఎవరైతే ఉంటారో వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఇవ్వడము, వారిపైన చర్యలు తీసుకోవడం కూడా ఆ రోజు 7వ తారీఖు 8వ తారీఖు జరిగే మీటింగ్ లో ఒక నిర్ణయం చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఒకవైపు సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడం, మరోవైపు పార్టీ అధ్యక్షుల మార్పుల చేర్పులపైన చర్చ జరగడం, అదేవిధంగా ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారో వారిపై ఎలాంటి యాక్షన్ తీసుకోవడము వంటి అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిపైన మొదటగా షోకాజ్ నోటీసులు పంపించి ఆ తర్వాత వారిచ్చే సమాధానానికి సాటిస్ఫాక్షన్ కాకపోతే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపైన కూడా చర్చించే అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తానికి అయితే బీజేపీ తెలంగాణ పైన ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. జాతీయ నాయకత్వం కూడా ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి దక్షిణ భారతదేశంలో తెలంగాణలో 17 ఎంపీ స్థానాల్లో ఉంటే దాదాపు 10 టార్గెట్ పెట్టి వెళ్లారు అమిత్ షా. ఆ 10 పైన స్థానాలను ఏ రకంగా గెలుచుకోవాలి, 35% ఓట్లు ఏ రకంగా సాధించాలనే అంశాలపైన ఈ యొక్క సమావేశంలో చర్చించే అవకాశాలు కనబడుతున్నాయి. శిల్ప. రైట్ రాజిరెడ్డి, థ్యాంక్ యూ.